పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. సకల కళ్యాణ గుణరత్న జలధి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం. ఈ క్షేత్రం అగణిత మహిమలకు నిలయం. పరమ పవిత్రమైనది, పాపలవిత్రమైనది. కృతేతు వరదరాజోభూత్, కృతేతు నరసింహోభూత్. కృతయుగంలో వరదరాజస్వామిగా, నరసింహస్వామిగా ఉన్నారు. త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ వెంకటనాయక. ఈ క్షేత్రంలో స్వామి కలియుగంలో వెంకటేశ్వరుడుగా ఉన్నారు. అలాగే ఈ భూమిని అంతా పవిత్రం చేయటానికి త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా విరాజిల్లారు. స్వామి రఘుకులేంద్రుడిగా అవతరించినప్పుడు ఆయనకు అకళంకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుడిగా రాబోయేటువంటి ఆ దేవదేవుడికి దాసుడిగా ఉన్నటువంటి మహనీయుడు. ఇదే వెంకటాచల క్షేత్రంపై అవతరించినటువంటి వాడు ఆంజనేయ స్వామివారు. హనుమంతుడు ప్రతి సంవత్సరం కూడా మనం ఆయనను స్మరిస్తూ జయంతి మహోత్సవాలు చేసుకుంటూ ఉంటాం. తిరుమలలో ఇంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆకాశగంగ దగ్గర జననీ అంజనా సమేత బాలాంజనేయ స్వామివారి విగ్రహానికి కావచ్చు, లేదా ఇక్కడ ఉండే బేడి ఆంజనేయ స్వామివారికి కావచ్చు, ఈ హనుమత్ జయంతి వేడుకల్లో అత్యంత వైభవంగా స్వామి సేవ చేసి శ్రీ వెంకటేశ్వరుడి దగ్గరికి వెడుతూ ఉంటారు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు అతుల మతిమంతుడైనటువంటి హనుమంతుడు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా దివ్యమైనటువంటి వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి తిథి పురస్కరించుకుని 5 రోజుల పాటు నిర్వహిస్తుంది. ఈ 5 రోజుల మహోత్సవాల్లో మధ్యాహ్న పూట మహాత్ముల సందేశం ఉంటుంది. మొన్న నిన్న ఇదే సమయానికి అవధూతలు ఇక్కడికి విచ్చేసి పరమహంస పరివ్రాజకాచార్యులు హనుమంతుడిపై తమ సందేశాన్ని అందించారు. మరి ఈరోజు అనుగ్రహ భాషను ఇస్తూ ఉండేవారు పరమ పూజ్య గురువర్యులు లలిత పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వరూపానందగిరి స్వామీజీ మహారాజు గారు. మనకి శ్రీనివాస మంగాపురం చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ లలితపీఠం ఉన్నది. ఆ లలితపీఠంలో స్వామి నిత్యము కూడా అనుష్ఠానం చేసుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నోదకాలకి రోటు రాకుండా ఎప్పుడూ కూడా చాలా ఆశీర్వదించి పంపిస్తూ ఉంటారు. మరి వచ్చేటువంటి భక్తులు ఎంతో ఆర్తితో వస్తారు. కానీ ఒక్కసారి వారి పాదస్పర్శ తీసుకుని వారు చెయ్యెత్తి ఆశీర్వదించిన తర్వాత వారి ఆశీర్వచనాన్ని పొందినటువంటి భక్తులందరూ కూడా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఆ పరమేశ్వరుడి నుంచి వీరి ద్వారా పొంది అందరూ కూడా సంతృప్తులు వెళ్తారు. మరి స్వామివారు సంస్కృత ఆంధ్రాల్లో తలస్పర్శి పాండిత్యం ఉండేటువంటి వారు. విశేషించి ఉపనిషత్తులు, గీత ఇత్యాదులు ఉపదేశించడం సరళంగా, సుందరంగా, సుగ్రాహ్యంగా ఉపదేశించాలి అని అంటే మనం లలిత పీఠానికే వెళ్ళాలి. అలాంటి ఉపదేశాలని స్వామి ఇస్తూ ఉంటారు. అటువంటి స్వామివారు సదృష్ట్వా మృడయాతినః అని వేదం చెప్తున్నట్టుగా వారే తరలి వచ్చి మంత్రశాస్త్ర పయోనిధి అయినటువంటి వారే తిరుమలకి తరలి వచ్చి ఇక్కడుండేటువంటి హనుమత్ జయంతికి వచ్చినటువంటి భక్తులందరినీ ఉద్దేశించి, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరినీ ఉద్దేశించి హనుమద్ వైభవాన్ని ఇప్పుడు స్వామీజీ మనకి తెలియజేస్తున్నారు. మరి స్వామివారి యొక్క సందేశాన్ని అందుకునే ముందుగా వారికి స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను మన శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ఇచ్చి వారి ఆశీర్పూర్వకమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని విందాం. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శుష్క వేదాంతదంతీశ బృంద సంతాపకేసరీ శ్రీమాన్ మలయాళ మౌనీంద్రో గురుర్విజయతేతరాం. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ శ్రీలలితే నమోస్తుతే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అని పురాణోక్తి ప్రకారం ప్రపంచంలో ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శక్తిమంతమైనటువంటి భక్తానుగ్రహ కారకమైనటువంటి పునీతమైనటువంటి స్థానం ఇంకోటి లేదు అంటే అతిశయోక్తి కానే కాదు. అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు రకరకాలుగా సంవత్సరం పొడవునా నిత్యవైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఎన్నో సేవలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి
వారి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి వైభవానికి సంబంధించినటువంటి విషయాలు ఎంతోమంది మహాత్ముల ద్వారా పండితుల ద్వారా ఈ వేదిక పైన కీర్తింపబడుతూనే ఉంటారు స్వామివారు. అంతేకాదు మరి ఇటువంటి విశేషమైనటువంటి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనకి 2 రోజుల క్రితం మనకి హనుమత్ జయంతి కార్యక్రమం వచ్చింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈవో గారు ధర్మారెడ్డి గారు, వీరందరూ ఈ హనుమత్ జయంతిని కూడా ఇది హనుమంతుని యొక్క జన్మస్థానం అనేటువంటి దృష్టితో ఈ హనుమత్ జయంతిని కూడా చాలా విశేషంగా గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని విశేష కార్యక్రమాలుగా చేస్తూ ఈ వేదికపై నుండి ఎంతోమంది మహాత్ముల ద్వారా పండితుల ద్వారా హనుమద్ వైభవాన్ని గురించి, హనుమంతుని యొక్క ఆ వైభవాన్ని గురించి చక్కగా ప్రవచనాలను కూడా ఏర్పాటు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి రామాయణము ద్వారా హనుమంతుని యొక్క వైభవాన్ని విశేషించి సుందరకాండలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ సౌందర్యము, ఆ వైభవము, ఆ భక్తి, ఆ కార్యదక్షత, ఆ ప్రభుభక్తి, అదేవిధంగా ఆ సేవక భావము, ఈ మొదలైనటువంటి అనేక లక్షణాలు ఆంజనేయ స్వామి వారి యందు మనకు ఉట్టిపడుతూ ఉంటాయి. మరి ఆ విధంగా మరి ఆంజనేయ స్వామి యొక్క వైశిష్ట్యాన్ని మనం ఈ సందర్భంగా కీర్తించుకోవటం అనేటువంటిది చాలా విశేషం. మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మా విభీషణ శర్మ గారు, మరి లంకలో ఒకే పేరును మనం ఎప్పుడూ చెప్పుకోవడానికి యోగ్యమైనటువంటిది ఒక్క విభీషణుడు మాత్రమే. ఎందుకు? ఆయన రామభక్తుడు కాబట్టి, ఆయన స్వామి భక్తుడు కాబట్టి. మిగతా వాళ్ళందరూ లంకలో ఇంకెవరి పేరు మనం చెప్పడానికి లేదు. అటువంటి మన విభీషణ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారు మనల్ని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆంజనేయ స్వామి వారి యొక్క వైశిష్ట్యం, వారి యొక్క జీవన విధానం, వారి జీవితము ద్వారా ఆయన ఒక వానడుగా ఉండి ఒక మాధవుడుగా, ఒక మహనీయుడుగా, సమస్త భక్తకోటికి దైవముగా ఎట్లా మనం ఆరాధింపబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆత్మానం మానుషం అనే రామం దశరథాత్మజం అని రామాయణంలోనే శ్రీరామచంద్రుడు కూడా స్వయంగా అయ్యా నేను దేవుణ్ణి కాదు మానవుణ్ణి అనే చెప్పాడు. నేను మానవుణ్ణని శ్రీరామచంద్రుడు స్వయంగా అంగీకరించాడు. అయినా మనం రాముణ్ణి దైవముగా ఆరాధిస్తున్నాం. ఈరోజు ఎందుకు ఆరాధిస్తున్నాం? దైవీ లక్షణముల ద్వారా దైవముగా ఆరాధింపబడతారు ప్రతి ఒక్కరు కూడా. అందువలన పూర్ణావతారాలు కొన్ని ఉంటాయి, అంశావతారాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా భగవంతుని యొక్క ఎన్నో రకాలైనటువంటి దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వచ్చినటువంటి ఎన్నో అవతారాలు ఉంటాయి. అదేవిధంగా భగవత్ తత్వాన్ని తెలియజేసిన దానికై ఆయన యొక్క విభూతుల ద్వారా అనేక అవతారాలు అనేటువంటివి వచ్చి ఉంటాయి. ఆ విధంగా ప్రతి మానవుడు ఒక అవతారమూర్తిగా తయారు కావాలంటే, ఒక ఆరాధ్యుడుగా తయారు కావాలంటే, ఒక దైవాంశ సంభూతుడుగా తయారు కావాలి అంటే దానికి మార్గము దైవీ సంపదను అలవరుచుకోవటమే. అప్పుడు మానవుడు మాధవుడుగా తయారవుతాడు. మనం ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా మానవ మాతృలుగా పుట్టినటువంటి వారు ఎంతోమంది మహనీయులై భగవాన్ అనేటువంటి శబ్దాలని పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. ఆ విధంగా అంటే భగవంతుడిగా కీర్తింపబడినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ మానవ జాతే కాదు, ఏ జాతిలోనైనా సరే దైవీ సంపద అలవడినప్పుడు వారు దైవముగా ఆరాధింపబడతారు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం మనకు స్వామివారు, ఆంజనేయ స్వామివారు. అందువలన ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించినట్లే అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా. ఈ ఆప్షన్ ఒక్క ఆంజనేయ స్వామి వారి దగ్గర కనిపిస్తుందండి. అంటే భగవంతుణ్ణి ఎవరిని ఆరాధించినా సర్వదేవతలను ఆరాధించినటువంటిది ఒక సామాన్యమైనటువంటి విషయము. ఎందువల్ల సర్వదేవ నమస్కార
కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అయినా ఇక్కడ ఆంజనేయ వైభవాన్ని తెలియచేస్తూ చెప్పడం జరుగుతుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినటువంటి ఆ పుణ్యము అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అది ఆంజనేయ స్వామి వారి యొక్క వైశిష్ట్యం. ఇక్కడ మనం ఒక విశేషాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంజనేయ స్వామి యొక్క అవతార విశేషంలో ఆయన శివాంశ సంభూతుడు, సాక్షాత్తు పరమశివుని యొక్క అపరావతారమైనటువంటి వాడు. ఎందువలన ఆ శివ వీర్యము ద్వారా పుట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆరాధించిందేమో విష్ణు భగవంతుణ్ణి, అదే రాముణ్ణి కావచ్చు, ఇంకొకరిని కావచ్చు. రాముడు విష్ణుంశ సంభూతుడు కాబట్టి ఆ విధంగా విష్ణువుని, స్వయముగా తాను శివావతారమై విష్ణువుని ఆరాధించినటువంటి, శివకేశవులకు అభేదాన్ని బోధించినటువంటి అద్వితీయమైనటువంటి అవతారం ఏదైనా భగవద్ అవతారం ఉందా అంటే అది ఆంజనేయ స్వామి అవతారమే. ఈ విషయంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. అందువలన అటువంటి ఆంజనేయ స్వామి మనందరికీ తెలుసు. ఆయన ఏంటి? చిరంజీవి. అంతేకాదు కలియుగ బ్రహ్మ. ఈ రెండు కూడా శ్రీరామచంద్రుని యొక్క దివ్యానుగ్రహంతో ఆయన పొందినటువంటి వరాలవి. చిరంజీవిగా అవటం కానీ, ఈ కలియుగానికి బ్రహ్మగా ఉండటం కానీ, ఈ స్థానములు, ఈ పదములు అనేటువంటివి, అటువంటి గొప్ప స్థితి ఆయనకి ఎక్కడి నుండి వచ్చింది అంటే శ్రీరామ సేవ వలనే వచ్చింది. శ్రీరామచంద్రుడిని సేవించడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం చేత ఆయన అభయవచనమిచ్చి నువ్వు భావి బ్రహ్మవవుతావు, అదేవిధంగా చిరంజీవిగా ఉంటావు అనేటువంటి విషయాన్ని ఆంజనేయ స్వామికి తెలియచేయడం జరిగింది. అందువలన చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామిని గురించి మనం ఒక శ్లోకాన్ని చదువుకుంటాం. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే శ్రీరామచంద్రుని యొక్క నామం వినిపిస్తుందో, కనిపిస్తుందో, భజించడం జరుగుతుందో, జపించడం జరుగుతుందో, ధ్యానించడం జరుగుతుందో, స్మరించడం జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడట. ఇది తులసీదాసు కాలంలో ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయం. తులసీదాసు తులసీ రామాయణాన్ని భక్తి పారవశ్యంలో ఆయన చెబుతూ ఉంటే ప్రతినిత్యము ఆంజనేయ స్వామి అక్కడ వచ్చి కూర్చునేవాడట. మరి ఇది ఎట్లా తెలిసింది అంటే అందరికంటే ముందు వచ్చేవాడు, అందరికంటే తరువాత వెళ్ళేటువంటి వాడు. ఏదైనా ఒక మహాత్ముల యొక్క ప్రవచనం జరిగినా, ఏదైనా ఒక సందేశం వినాలనుకుంటే అక్కడ గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వక్త కంటే ముందు శ్రోతలు వచ్చి కూర్చోవాలట. వక్త ఉపన్యాసం ఆపిన తర్వాత వారు వెళ్ళిన తర్వాత వెళ్ళటం అనేటువంటిది సత్సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని ఆనాడు ఆంజనేయ స్వామి పాటిస్తూ ఆ విధంగా తులసీదాసు ఉపన్యాసం ప్రారంభించడానికి అందరికంటే ముందొచ్చి తాను కూర్చునేవాడట. అందరూ వెళ్ళిన తర్వాత తాను వెళ్ళేవాడట. ఈ గుర్తుతో ఆంజనేయ స్వామిని పట్టుకున్నాడు ఒక భక్తుడు. అర్థమైంది కదండి? ఎవరండి ఈయన అంటే ఏంటిది ఈ క్లూ చెప్పారనమాట. చెప్పిన తర్వాత పట్టేసుకున్నాడు ఆయన. స్వామి నాకు రామదర్శనం కావాల్సిందే, రామదర్శనం చేయించాలని అప్పుడు భక్తుని ద్వారా భగవంతుని దర్శనానికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది తులసీదాసు. సరే, ఆ విధంగా అందువలన ఎక్కడెక్కడైతే నామ సంకీర్తన జరుగుతుంటుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. ఇటువంటి అనుభూతుల్ని ఎంతోమంది భక్తులు పొందినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే అనుభూతి అనేటువంటిది ప్రత్యక్షం అండి. ప్రత్యక్షం అనేటువంటిది ప్రబల ప్రమాణం. అందువలన మనకి దృఢమైనటువంటి భక్తి ఉంది అంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామి యొక్క దర్శనం అవుతుంది. ఆయన ఈరోజు ఆ రోజు అనుకుంటా ఆయన ఏంటండి చారోం యుగ పరతాప తుంహారా అన్నాడు తులసీదాసు. అందువల్ల 4 యుగాల్లో ఆయన ఉంటాడు. ఏ యుగంలోనే ఆయన లేడనేటువంటి విషయం లేనే లేదు, చిరంజీవి కాబట్టి. ఆ విధంగా అటువంటి అభయవచనం ఇచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క అనుగ్రహంతో ఆంజనేయ స్వామి ప్రతి చోట ప్రత్యక్షమవుతూ ఉంటాడు, భక్త సులభుడుగా ఉంటాడు. ఆ విధంగా ఉంటాడు అనేదానికి వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడే ఆయనకి అభయం ఇచ్చినటువంటి ఒక శ్లోకాన్ని మనం ఇక్కడ ఉట్టంకించుకుందాం. ఎందుకంటే మత్కథా ప్రచరిష్యంతి
యావల్లోకే హరీశ్వర తావద్రమస్వ సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి అభయం ఇస్తున్నాడు. ఎందువలన? రామకార్యాన్ని సాధించినటువంటి అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి మహానుభావుడు ఆ అవతార పురుషుడు దివ్యమూర్తి ఆంజనేయ స్వామి. అందువలన ఆ శ్రీరామచంద్రుడు ఆయన చేసినటువంటి ఆంజనేయ స్వామి చేసినటువంటి ఉపకారం, నిజంగా ఉపకారం ఎవరిది అంటే శ్రీరామచంద్రుని యొక్క శక్తి ఆంజనేయ స్వామి ద్వారా జరిపించిందని భావించేవాడు ఆంజనేయుడు. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం ఆంజనేయుని ద్వారా నాకు ఈ ఉపకారం జరిగింది అని భావించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందువలన ఇరువురు దైవాలై కూర్చున్నారు. నా వల్ల గొప్పతనం జరిగింది, నా వల్ల గొప్పతనం వచ్చింది అనేటువంటి అహంకారం ఉండి ఉంటే వాళ్ళు మనలాగే ఉండేవారు. లేదు, వారిలో అహం పోయింది కాబట్టి ఆత్మస్వరూపులుగా దైవస్వరూపులుగా యుగ యుగాల్లో ఆరాధింపబడుతున్నారంటే అక్కడ పోవలసిందంతా అహంకారం అండి. అహంకారాన్ని మనం పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువలన శ్రీరామచంద్రుడు అభయమిచ్చాడు ఆంజనేయ స్వామికి. ఆంజనేయ, ఈ ప్రపంచంలో ఎంతవరకైతే నా కథలు వినిపిస్తూ ఉంటాయో అంతవరకు నీవు ఈ భూమండలంలో ఈ సృష్టిలో ఆనందంగా విహరిస్తూ ఉండవయ్యా అనేటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగింది. అంటే రామకథ ఈ భూమండలంలో ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు ఉంటుందండి? రాముడు ఈ భూమి మీద ఎంతవరకు ఉంటాడంటే మానవులు ఉన్నంత వరకు ఉంటారు. అర్థమైంది కదండి? అందుకే వాల్మీకి మహర్షి అక్కడ ఏమన్నాడు? బ్రహ్మదేవుడు ఏమని వరం ఇచ్చాడు వాల్మీకి మహర్షికి? యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. నాయనా వాల్మీకి, నీవు నీ ద్వారా రాయబడేటువంటి రామాయణ కావ్యం ఏదైతే ఉందో ఇది మహా అద్భుతమైనటువంటిదయ్యా. నీ చేత రచింపబడినటువంటి ఈ మహాకావ్యము ఇది ఎంతవరకు అంటే చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నాడు. ఎంతవరకు ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఎంతవరకైతే కొండలుంటాయో, ఎంతవరకైతే గుట్టలుంటాయో, ఎంతవరకైతే నదులుంటాయో, ఎంతవరకైతే సముద్రాలుంటాయో అంతవరకు ఈ రామాయణ నీ చేత రచింపబడినటువంటి రామాయణ చరిత్ర నిలిచి ఉంటుందయ్యా అని ఆయన వరమిచ్చాడు. బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి వరమిచ్చాడనమాట. అందువలన ఆ విధంగా అంతకాలము రామచరిత్ర ఈ భూమి మీద ఉండనే ఉంటుంది. అంతకాలము ఆంజనేయ స్వామి మన దగ్గర ఉంటాడండి. మనం భక్తితో పారవశ్యంతో భజించామంటే ఇంకొక విషయం ఏముందో తెలుసండి? ఆయన భజించినా ఆయన వస్తాడు, అదేవిధంగా రాముణ్ణి భజించినా ఆయన వస్తాడు. ఈయనకి రెండు వేసి ఉన్నాయండి. అందరికీ ఏమిటి? ఏ దేవుణ్ణి భజిస్తే ఆ దేవుడే వస్తాడు. ఆంజనేయ స్వామికి అదంతా ఏమీ లేదు, అటువంటి అరమరికలు ఏమీ లేవు. తన్ను భజించినా తాను అనుగ్రహిస్తాడు, తన స్వామిని భజించినా తాను అనుగ్రహించేటువంటి గొప్పవాడు ఆంజనేయ స్వామి. అర్థమైంది కదండి? ఆ విధమైనటువంటి భక్త సులభుడు ఆంజనేయ స్వామి. ఆయన ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండాలు ఎంతవరకైతే ఉంటాయో అంతవరకు ఆయన ఉంటాడు. అంతేకాదు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరినీ అనుగ్రహిస్తూ ఈ భూమండలంలో హాయిగా ఆనందంగా ఉండవయ్యని శ్రీరామచంద్రుడు చెప్పాడు. మరి ఆంజనేయ స్వామి కూడా దానికి ప్రతివచనాన్ని చెప్పి సంతోషించి చెప్తున్నాడు అనమాట. స్వామి, ఎంత గొప్ప వరం ఇచ్చావయ్యా, నన్ను అనుగ్రహించి ఎంత గొప్ప వరం ఇచ్చావు స్వామి అని చెప్పి యావత్తవ కథాలోకే విచరిష్యతి పావని తావత్ స్థాస్యామి మేదిన్యాం తవాజ్ఞామనుపాలయన్. అర్థమైంది కదండి? అందుకు చెప్తున్నానన్నమాట, ఈ లోకములో నీ కథలు ఎంతవరకైతే వినిపిస్తూ ఉంటాయో అంతవరకు నీ ఆజ్ఞను శిరసావహించి ఈ లోకములో నేను నివసిస్తాను స్వామి అని చెప్పి ఆంజనేయ స్వామి దాన్ని భక్తితో వినమ్రతతో ఆ ప్రభు ఆజ్ఞగా స్వీకరించి అంగీకరించాడు. అట్లా ఆంజనేయ స్వామి చిరంజీవి అయ్యాడు. ఎందువల్ల? మనం పుడుతున్నాం, గిడుతున్నాం, ఆయనకి పుట్టుక లేదు, గెట్టుక లేదు. అందువలన ఆ విధంగా
ఉండేటువంటి చిరంజీవిత్వం అనేటువంటిది ఆంజనేయ స్వామికి ప్రాప్తమైంది. దీన్ని ఉత్తరాఖండలో, మనకి రామాయణంలో ఉత్తరాఖండలో తెలియచేయటం అనేటువంటి జరుగుతుందన్నమాట. అందువలన అటువంటి వాడు ఆంజనేయ స్వామి అందరికంటే భక్త సులభుడు. ఎందువలన భక్తుడికే భక్తిలో ఉండేటువంటి బాధ ఏమిటో అర్థమవుతుంది. ఎందువల్ల భగవంతుణ్ణి భజించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఎంత కష్టపడాలో, ఎన్నింటిని పోగొట్టుకోవాలో, ఎంత పారవశ్యాన్ని పొందాలో ఇవన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఏ భక్తుడినైనా సులభంగా అనుగ్రహించడానికి ఆయన సన్నద్ధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉన్నదనమాట. అందువలన ఏంటంటే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆయన ఎందువలనంటే ఆయన అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడని, భక్తానుగ్రహానికే వచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి అవతారమే ఆంజనేయుని యొక్క అవతారం అన్నమాట. అందువలన అటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అష్టసిద్ధి నవనిధికే దాత అనేటువంటి వాడండి అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదిస్తాడట. ఇంకా ప్రపంచంలో ఇంకొకటి అంటూ ఏమీ లేదండి. అష్టసిద్ధులు నవనిధులు వచ్చాయంటే ఇంక అంతకంటే ఇంకా కావాల్సింది ఏముంటుందండి? ఏమీ అవసరం లేదు. ఒక్కొక్క సిద్ధి ఉంటేనే లోకంలో ఎన్నో మహిమలు చూపించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిష్టం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, వశిత్వం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి అష్టసిద్ధులు అని చెప్పబడుతున్నాయి. ఆంజనేయ స్వామి తన జీవితంలో ప్రత్యక్షంగా చూపించాడు. ఏదో తన గ్రేట్నెస్కి, తన గొప్పతనానికి ఏవో చూపించుకోవటం అనేటువంటిది ఎప్పుడూ ఆంజనేయ స్వామి చేయలేదు. రామ కార్యానికై తాను ప్రదర్శించాడు. అందువలన ఎవరికైనా లోకములో మహాత్ములకి సిద్ధులుంటాయి అంటే తన స్వార్థానికి వినియోగించుకోవటం అనేటువంటిది లేదు. అది కరెక్ట్ అయినటువంటి విషయం లేదు. ఎందువల్లంటే హస్తలాఘవం ఉందనుకోండి, హస్తలాఘవం అనేటువంటి ఒక విద్య ఉందనుకోండి, ఒక సిద్ధి ఉందనుకోండి, మనం ఏ వస్తువు అయినా ఎక్కడైనా తాకామనుకోండి, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చేస్తుంది అది. ఈ హస్తలాఘ విద్యను నేర్చుకొని కొంతమంది దొంగలుగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన ఏంటంటే ఏ సిద్ధి అయినా లోకహితానికి అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించాలే తప్ప తన స్వార్థానికి వినియోగించడం అనేటువంటిది మహాత్ముల లక్షణము కాదు. అందువల్ల ఆంజనేయ స్వామి ఏం చేశాడు? అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనేటువంటి ఈ అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో ఆయన రామకార్యానికై బయలుదేరేటప్పుడు ఇవన్నింటినీ ప్రదర్శించాడు. వీటన్నిటినీ ప్రదర్శించినాడు. అని ఏమయ్యాడండి? అనిమ అంటే అనుపరిమాణముగా మరి స్థూలమైనటువంటి, చూసారా అక్కడ ఎప్పుడైతే సముద్ర లంఘనం చేస్తున్నాడో అనేకమైనటువంటి ప్రతిబంధకాలు వచ్చినాయి. ప్రతిబంధకాలు వచ్చినప్పుడు ఏం చేశాడు? అనిమాను ప్రదర్శించాడు. అతి సూక్ష్మమైనటువంటి వాడుగా అయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఎవరు రాక్షసి యొక్క ముఖములో దూరి మళ్ళీ బయటకు వచ్చేసినాడు. దేవతలు పరీక్షగా పెట్టినటువంటి పరిస్థితుల్లో సింహిక యొక్క ముఖంలోకి నోరు తెచ్చింది. ఆమె ఎంత నోరు తెరుస్తుందో ఆయన అంతకంటే పెద్దవాడయ్యాడు. ఇది ఇట్లా లాభం లేదనుకోండి, ఆమె పెద్దగా నోరు తెచ్చిన తర్వాత ఈయన దోమలాగా ఈగలాగా తయారయ్యి నోట్లోకి వెళ్ళి వచ్చేసాడు అనమాట. అప్పుడు అనుకున్నారు ఈయన మహాబుద్ధి కుశలుడు, ఈయన రామకార్యాన్ని సాధిస్తాడు, శభాష్ అనుకున్నారు దేవతలందరూ కూడా. ఎందువలన ఆ విధంగా ఆ సూక్ష్మ బుద్ధితోటి కార్యాన్ని సాధించాడు అనిమ. అదేవిధంగా గరిమ అంటే ఏంటి తెలుసండి? బాగా గురుత్వం అనమాట. ఇప్పుడు చూసారా, ఎప్పుడైతే లంకాద్వారం దగ్గరికి వెళ్ళాడో, లంకిని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె గంభీరంగా, నువ్వెవడో చిన్న కోతివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, పో, ఇక్కడ రావడానికి పోలేదన్నాడు. లేదు నేను లంకలు చూసిపోవాలి అన్నాడు. లేదు కుదరదు, కాదు కీదు అన్నాడు అని చెప్పింది ఆమె. ఎప్పుడైతే ఆ విధంగా లంక కాపలా ఉండేటువంటి లంకిని చెప్పిందో అప్పుడు ఏం చేశాడు? చెప్పిన మాట వినకపోతే ఒక్క పిడిగుద్దు గుద్దాడండి. ఆయన ఎంత ఉన్నాడు? ఇంత కోతి ఒక్క పిడిగుద్దు గుద్దితే కొండను తీసి ఆమె నెత్తి మీద వేసినట్లు అయ్యింది అనమాట. అది గరిమ. అంటే
మనిషి ఎంత ఉన్నాడని కాదు, ఆ పోటు పడేటప్పటికి ఒక పెద్ద ఒక 1000 కేజీలో 10,000 కేజీలో గుండురాయి పడితే ఎంత భారం అవుతుందో, ఎంత కష్టం అవుతుందో అంత బల ప్రయోగం అక్కడ జరిగింది. అంత బలాన్ని ప్రదర్శించాడు, గరిమ గురుత్వాన్ని అక్కడ ప్రదర్శించాడు. అర్థమైంది కదండి. ఇటువంటి అనేకమైనటువంటి సిద్ధుల్ని రామకార్యాన్ని సాధించడానికే ఆయన ఆ విధంగా ప్రయోగించడం అనేటువంటి జరిగింది. అందువల్ల అటువంటి అష్టసిద్ధి నవనిధికే దాత, అన్నిటినీ భక్తులకి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మనం రామాయణంలో సుందరకాండ పారాయణం చేసుకున్నాం అనుకోండి, లేదంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసాం అనుకోండి, లేదు అవన్నీ కాకపోయినా కనీసం మనం ఆంజనేయ దండకం రోజు చదువుకుంటూ ఉన్నామండి, ఆ విధంగా చేసినా సరే, మనం ఏదైనా చెయ్యండి, ఆ విధంగా చేసామంటే మనకి ఏమేం ప్రయోజనాలు కలుగుతాయి. పరమతాల్లో ఏవో ప్రలోభ పెడితే మనం అటువైపు వెళ్ళవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మన దేవతలే మనకు అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాల్ని, భయాల్ని, రోగాల్ని, కష్టాల్ని, దుఃఖాల్ని నివారించగలిగినటువంటి శక్తి మన దేవతల యందే ఉంది. ఆపద ముక్కులవాడా వెంకటరమణ గోవింద గోవిందని మనం రోజు గోవిందుని స్మరిస్తున్నామా లేదా? సమస్త ఆపదలను నివారించగలిగినటువంటి శక్తి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉన్నది అనేటువంటి ప్రబల విశ్వాసంతో అటువంటి ఫలితాలని పొందితే కదా ఈరోజు ఇన్ని లక్షల మంది ఈ క్షేత్రాన్ని స్వామివారిని దర్శిస్తున్నారు. చెప్పండి, ఇంతకంటే గొప్ప దైవములు ఇంకే ఏ మతంలోనైనా ఏ సాంప్రదాయంలోనైనా ఎక్కడైనా ఉంటారా? అందువల్ల అట్లా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే హనుమాన్ చాలీసాలో హనుమంతుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ చెప్పడం జరుగుతుంది. భూత పిశాచ నికట నకియావై మహావీర జబు నామ సునావై. మనకెక్కడైనా భయము బాధ కలిగాయి అనుకోండి, మనం ఆంజనేయ స్వామి మంత్రాన్ని లేదా ఆంజనేయ స్వామి దండకాన్ని లేదంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ఉన్నామనుకోండి, మన దగ్గరికి భూతములు కానీ ప్రేతములు కానీ పిశాచములు కానీ ఇంకొక భయము అనేటువంటివి కానీ ఇవేవి రావడానికి ఆస్కారం అనేటువంటి ఇది ఉండనే ఉండదు. ఇది ఆంజనేయ స్వామిని మనం ఆరాధిస్తే కలిగేటువంటి గొప్ప ఫలితం అన్నమాట. ఇంకా తర్వాత చెప్తున్నా, నాసై రోగ హరై సబు పీరా జపత నిరంతర హనుమత్ వీరా. ఎప్పుడు మనం ఆంజనేయ స్వామి యొక్క జపం చేస్తున్నాం అనుకోండి, నామస్మరణ చేస్తున్నాం అనుకోండి, మనకి ఎటువంటి కష్టాలు కానీ రోగాలు కానీ, ప్రపంచంలో అనేకమైనటువంటి భయంకర రోగాలతో బాధలు పడుతూ ఉన్నారు ఈరోజు. ఆంజనేయ స్వామి స్మరణ మాత్రం చేతనే సమస్త రోగములు నివారింపబడతాయి అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయడం జరుగుతుంది. ఇదంతా సామాన్యమైనటువంటి విషయం కాదు. అందువలన ఏంటంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో చేశామో తప్పనిసరిగా ఫలితం అనేటువంటి జరుగుతుంది. అందుకే సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు ఒక మాట అన్నారు, విశ్వాసము మానవుని ఊర్ధ్వలోకమునకును అవిశ్వాసము మానవుని అధోలోకమునకును గొనిపోవును అని. ఎప్పుడైతే మనం విశ్వాసముతో ఉంటామో మనం చేస్తున్నటువంటి కార్యములో తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందుతాం. అవిశ్వాసంతో ఉన్నాం అనుకోండి, మనం భగవంతుడి దగ్గర ఉన్నా మనం ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేం. ఇదంతటికీ మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అవిశ్వాసంతో ఉండేటువంటి రావణుడు సర్వనాశనం అయిపోయాడు. రాముని పైన విశ్వాసం పెట్టుకున్నటువంటి విభీషణుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. రామానుగ్రహంతో పరమ భక్తుడిగా కీర్తింపబడినాడు. అందువల్ల ఏంటంటే విశ్వాసమే మానవుని ఊర్ధ్వగతికి కానీ అధోగతికి కానీ పొందించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. అందువలన ఆంజనేయ స్వామి భక్తవరదుడు, భగవంతునికి దాసుడు. అర్థమైంది కదండి. అందువలన ఏంటంటే ఆ ఆంజనేయ స్వామికి అడ్రస్ ఏమిటండి, ఆయన పేరేమిటండి అంటే, నేను ఆంజనేయ స్వామిని అని ఎప్పుడు చెప్పడాట, దాసోహం కోసలేంద్రస్య అని చెప్తాడు. దాసోహం దాసోహం అంటాడు ఆయన ఎప్పుడు. అర్థమైంది కదండి. అంటే ఏమిటి, రాముని బంటునని చెప్పుకుంటాడు, రాముని సేవకునని చెప్పుకుంటాడు. తన పేరు తాను ఎప్పుడు చెప్పడు అనమాట. అటువంటి సేవాదురంధుడైనటువంటి వాడు. సేవా కర్నేసే మేవా మిల్తా హై అన్నారు. సేవ చేసినటువంటి వాడికట ఏం జరుగుతుందండి, ఫలితం, మంచి గొప్ప ఫలితం అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయాన్ని పెద్దలు ఒక సూక్తి ద్వారా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఆంజనేయ స్వామి ఒక్క సేవకుడే కాదు, మనకి శాస్త్రాల్లో
భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి ఏమున్నాయండి? 3 మార్గాలనేటువంటివి ఉన్నాయి. నిష్కామ కర్మయోగము, భగవద్భక్తి, జ్ఞానము అనేటువంటి 3 ఉన్నాయి. ఈ 3ంటికి మోసపోస్తే ఆంజనేయ స్వామి అవుతాడండి. అని ఏంటండి? నిష్కామ కర్మయోగి, అదేవిధంగా భగవంతునికి అనన్యమైనటువంటి భక్తుడు, అంతేకాదు స్వయంగా తాను జ్ఞాని. సీతమ్మ వారి ద్వారా సాక్షాత్తు సీతారామాంజనేయ సంవాదము అనేటువంటి ఒక ఉద్గ్రంథం ఉంది. రాముని యొక్క తత్వాన్ని, రామయేవ పరబ్రహ్మ, రాముడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడే అనేటువంటి తత్వాన్ని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అనేటువంటి జీవబ్రహ్మైక్య రహస్యాన్ని సీతమ్మ వారి ద్వారా ఆంజనేయుడు చక్కగా శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాస చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహాజ్ఞాని ఆంజనేయ స్వామి. ఆ విధంగా అయిన తర్వాత శ్రీరామచంద్రుల వారి దగ్గరికి వెళ్తాడు, స్వామివారి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆంజనేయునికి ఈ తత్వం ఎంతవరకు పట్టుబడిందా అని పరీక్షించాలనుకున్నాడట శ్రీరామచంద్రుడు. అందువల్ల కస్త్వం అని అడిగాడు. ఎవరివయ్యా నువ్వు అని అడిగాడు. ఎవరు అడిగారండి? రామచంద్రుడే స్వయంగా ఆంజనేయ స్వామిని ఆ రోజు వస్తూ ఉంటే తన దగ్గరికి కస్త్వం అని అడిగాడు. ఈయనేం సామాన్యుడా, నవవ్యాకరణ పండితుడు. అర్థమైందండి? సమయస్ఫూర్తిలో అద్భుతమైనటువంటి ఆ శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. అందువల్లనే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. సామాన్యుడే చెప్పండి. ఎందువల్ల? ఎప్పుడైతే దాసుడుగా తాను వెళ్ళాడో లంక యొక్క స్వరూపం ఏమిటో, లంకలో సైన్యం యొక్క బలం ఏమిటో, రావణుని యొక్క శక్తి ఏమిటో, దానిలో ఉండేటువంటి లోపాలు ఏమిటో, గుణాలు ఏమిటో, ఈ మొత్తము తెలుసుకొని స్వామివారికి విన్నవిస్తే నేను వచ్చిన దానికి పని అవుతుంది తప్ప సీతమ్మ వారు ఉన్నది అని తెలుసుకొని వచ్చేసినంత మాత్రం చేత ప్రయోజనం లేదు అని చెప్పి సీతమ్మ వారిని చూసి రమ్మంటే రేపు సీతమ్మ వారిని ఏ విధంగా తెచ్చుకోవాలో, తెచ్చుకోవడానికి తగినటువంటి సామర్థ్యము, వారి శక్తి, శత్రుశక్తి ఎంతో, మన శక్తి ఎంతో అన్నిటినీ తూకం వేసుకొని శత్రువు యొక్క శక్తిని సగాన్ని హరించి వచ్చినటువంటి ఆ రామ, ఆ సేవా దురంధరుడు ఆంజనేయ స్వామి, ప్రజ్ఞావంతుడు, సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు కస్త్వం అని అడిగాడో, అడిగిన వెంటనే ఆయన ఏం చెప్పాడు? ఏం కొత్త ఏమి కాదు కదా, ఇరువురికి పరిచయం ఉంది కదా. అడిగిన దాంట్లో ప్రశ్నకు సమాధానం ఎట్లా చెప్పాలో, ఎందుకు రామచంద్రుడు అడిగాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన చెప్తున్నాడు. స్వామి, నేను ఎవరినైనా అడుగుతున్నారా? చెప్తున్నాను వినండి స్వామి అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యా త్వదంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతిః అన్నాడు. స్వామి, ఈ దేహాన్ని చూసి నీవెవరు అని అడుగుతున్నావా? ఈ దేహ బుద్ధితో అయితే, ఈ దేహ దృష్టితో అయితే నీ యొక్క చరణ దాసుణ్ణి నేను అన్నాడు. జీవబుద్ధ్యా త్వదంశకః, నీవు దేవుడివి, నేను జీవుణ్ణి. జీవబుద్ధితో అడుగుతున్నావా? నీవు దేవుడివి, నేను జీవుణ్ణి. నీకు నాకు దేవ జీవ సంబంధము అన్నాడు. నీవు దేవుడు స్వామి, నేను జీవుణ్ణి అన్నాడు. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మబుద్ధితో అడుగుతున్నావా? నీవే నేను, నేనే నీవు. ఈ భేదం అనేటువంటిది లేనే లేదు. నీకు నాకు తారతమ్యం అనేటువంటిది లేనే లేదు అని చెప్పి అటు నిష్కామ కర్మయోగమునకు, భక్తికి, జ్ఞానమునకు అవిరోధమైనటువంటి సమన్వయ భావంతో కూడినటువంటి చక్కటి సమాధానాన్ని ఇక్కడ తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఇది అందువలన ఏంటంటే ద్వైతం వేరు, విశిష్టాద్వైతం వేరు, అద్వైతం వేరని కొట్లాడుకుంటూ ఉంటారు. కూర్చోండి. ఆ విధంగా కొట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి స్థాయిలోని, ప్రతి వ్యక్తిలో ఒక్కొక్క స్థాయిలోని ఒక్కొక్క సాధన, ఒక్కొక్క స్థితి అనేటువంటిది ఉంటుంది. అందువలన నిష్కామ కర్మయోగం చేసినప్పుడు మనం ద్వైతులం, భక్తితో భగవంతుని ఆరాధించినప్పుడు మనం విశిష్టాద్వైతులం, ఆత్మజ్ఞానంతో తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనం అద్వైతులం. ఇంతే. అందువలన ప్రతి మానవుడు ఈ 3 అంతరాల్ని అధిగమించి చివరికి వెళ్ళాలి. ఇది సమన్వయమైనటువంటి విషయం.
అందువలన ఆంజనేయ స్వామి చాలా అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, మన జీవితానికి ఎన్నో ఆదర్శాన్ని బోధించినటువంటి వాడు. ఇక్కడ రామచంద్రుడు భగవంతుడైతే తాను భక్తుడు, ఆయన గురువు అయితే తాను శిష్యుడు. భక్తుడికి భగవంతుడికి ఉండవలసినటువంటి యుక్తి ఎట్లా ఉండాలి, శక్తి ఎట్లా ఉండాలి, ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేటువంటి విషయంలో ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్పి ముగిస్తాం. ఒకప్పుడు వారధి కట్టడం జరుగుతుందండి. వానరులందరూ వారధి కడుతున్నారు. శ్రీరామచంద్రుడు ఏంటి ఆ సముద్ర తీరంలో ఉండి వారధి నిర్మాణం జరుగుతుంటే దాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. రామచంద్రునికి ఒక సందేహం వచ్చిందట. అరే వీరందరూ నా పేరు చెప్పుకొని రాళ్ళు విసురుతూ ఉంటే ఇవన్నీ సముద్రంలో తేలిపోతూ ఉన్నాయి, నేను విసిరితే ఏమవుతుందో చూడాలి అనుకున్నాడట ఆయన. అందువల్ల ఏం చేశాడండి, ఆ సముద్ర తీరంలో ఉండేటువంటి ఒక చిన్న రాయిని తీసుకొని ఎవరు చూడకుండా ఉన్నారని నలుదిక్కులకు అట్లా చూసి ఆ సముద్రంలో అట్లా విసిరాడట. ఆ సముద్రంలో విసిరాడో లేదో ఆ రాయి డుబుగ్గును మునిగిపోయిందండి ఆ రాయి. రాముడు గుండె డబుక్కుమన్నది. అయ్యో ఎవరైనా చూశారేమో, నా పరువు పోతుందే అనుకొని ఇట్లా చూసేటప్పటికి ఎప్పుడు ఎవరో ఆయన నిరీక్షిస్తూ ఉంటాడో, ఏ పని చేస్తున్నా రాముని యందే మనస్సు పెట్టుకొని ఆయన రూపాన్ని ఎవరు దర్శిస్తాడు, ఆంజనేయ స్వామి. అక్కడ వారధి కడుతూ ఉన్నా రాముణ్ణి ఒక రీగంట చూస్తూనే ఉన్నాడు, స్వామిని దర్శిస్తూనే ఉన్నాడు. ఇది చూశాడనమాట. దగ్గరికి వచ్చాడు. ఆంజనేయ చూశావా అన్నాడు. చూశాను స్వామి అన్నాడు. ఏదైనా చెప్పు కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దయ్యా అన్నాడు. ప్లీజ్ రిక్వెస్ట్ అన్నాడు ఆంజనేయ స్వామిని. రాముడు బతిమలాడుకున్నాడు. ఆంజనేయ స్వామి అన్నాడు, లేదు స్వామి నేను ఇదే చెప్తాను, ప్రపంచమంతా చాటుతాను అన్నాడు. ఏమిటయ్యా నా భక్తుడిగా ఉండి నా భగవంతుడైనటువంటి నా మర్యాద తీసేస్తావా, నన్ను అవమానాల పాలు చేస్తావా, గురువుగా నా పరువు తీసేస్తావా అంటే, క్షమించండి స్వామి అట్లా కాదు స్వామి, ఎవరి చేయి విడవబడుతుందో, ఎవడైతే రాముని యొక్క చేయిని విడుస్తాడో, రామునికి దూరం అవుతాడో వాడు సంసార సముద్రంలో మునిగిపోతాడు తప్ప వాడు తేలడానికి లేదు అని చెప్పి నేను అందరికీ చాటి చెప్తాను స్వామి అని చెప్పాడు ఆంజనేయ స్వామి. అటువంటి అద్భుతమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అటువంటి చక్కని ఆదర్శం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అటువంటి మనందరికీ ఒక ఆదర్శమూర్తి, భగవతత్వాన్ని తెలుసుకోవడానికి వారధిగా నిలిచినటువంటి వాడు ఆంజనేయ స్వామి. భగవంతుని వరకు మనం వెళ్ళవలసిన పని లేదు. ఆంజనేయ స్వామికి సాక్షాత్తు భగవంతుడిగా మనం ఆరాధిస్తున్నాం. ఆయన రామసేవకుడుగా ఆయన్ని ఆరాధిస్తే రాముని తత్వాన్ని, భగవత్ తత్వాన్ని మనకి అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్వామివారిని సేవించి ఆరాధించి పూజించి మనందరము ఆ భగవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రము కావాలి అని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ విరమిస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.